వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం బెల్లంను ఉపయోగించి క్యారెట్ హల్వాని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. దీనికోసం మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని వేసుకుందాము. తర్వాత ఇందులో 1/4 కప్పు జీడిపప్పుని వేసుకుందాము. జీడిపప్పుని దోరగా వేయించుకొని వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత ఇదే నెయ్యిలో 1 కేజీ క్యారెట్ని శుభ్రంగా కడిగి తొక్క అనేది తీసేసి తురుముకొని వేసుకుందాము. క్యారెట్ని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూడండి, క్యారెట్ అనేది వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించుకొని వేరొక పెద్ద కడాయిని పెట్టుకుందాము. ఇందులో 1/4 కప్పు బెల్లం వేసుకుందాం. తర్వాత ఇందులో 1.5 కప్పు వాటర్ వేసుకుందాం. బెల్లం అంతా కూడా కరిగిపోయిన తర్వాత బెల్లంలో ఇలాంటి ఇసుక లాంటివి ఏమన్నా ఉంటే ఒకసారి బెల్లం వాటర్ని వడకట్టండి. ఇప్పుడు మనకి బెల్లం అనేది తీగపాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, మనకి తీగపాకం అనేది వచ్చేసింది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూను నెయ్యిని వేసుకుందాం. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ని వేసుకుందాము. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలాగా బెల్లం పాకంలో మనకి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను యాలకుల పొడి, 1/4 కప్పు కోవాని వేసుకుందాము. కోవా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పుని వేసుకుందాము. తర్వాత 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా కూడా మనకి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి క్యారెట్ హల్వా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.